హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే మీకు వర్డ్ డాక్యుమెంట్ మైక్రోసాఫ్ట్ వర్డ్ మెయిన్ బేసిక్స్, కొంచెం మిడ్ లెవెల్ అడ్వాన్స్ టాపిక్స్ చెప్దామని అనుకుంటున్నాను ఈ వీడియోలో. ఓకే. ఆ, ఎవరైనా మొత్తానికి బేసిక్ కోర్స్ బేసిక్ కూడా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి కొంచెం ఒక 5 మినిట్స్, ఒక 3 మినిట్స్ మీకు దాని గురించి ఒక క్లారిటీ అనేది ఇస్తాను. అది కూడా కొంచెం చూడండి. ఓకే, ఇప్పుడు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే బేసిక్స్ వాళ్ళు స్కిప్ చేసుకుని ఒక 5 మినిట్స్ తర్వాత నుంచి వీడియో చూడండి. ఓకే, ఫస్ట్ ముందుగా మనం హోమ్ ట్యాబ్ లోకి వెళ్దాం. ఇక్కడ ఇది పైన బ్లూ కలర్ లో రిబ్బన్ కనబడుతుంది, చూసారా? ఫైల్, హోమ్, ఇన్సెట్, డ్రా, డిజైన్, లైక్ దట్. ఇలాగా మనకి రకరకాల విండోస్ ఉన్నాయి, చూసారా? ఇవన్నీ ట్యాబ్స్ అంటారు, రకరకాల ట్యాబ్స్. ఫస్ట్ మనం హోమ్ లోకి వెళ్దాం. పోనీ దానికన్నా ముందు ఫైల్లోకి వెళ్దాం. ఫైల్లో ఏముండదు మనకి, న్యూ, ఓపెన్, ఇలా అంటే న్యూ అంటే కొత్తది డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇలాగ న్యూ మీద క్లిక్ చేస్తే బ్లాంక్ షీట్ ఓపెన్ అవుతుంది. అదే ఓపెన్ అంటే ఆల్రెడీ ఏవైనా మనం ఏదైనా ఓపెన్ చేయాలనుకుంటే సేవ్ అయిపోయినాయి మన లోకల్లో, అది ఓపెన్ చేసుకోవచ్చు. అదే మనం ఫైల్ ఏదైనా టైప్ చేస్తాం కదా, సేవ్ చేసుకోవాలంటే ఇది. దానికి షార్ట్ కట్ కంట్రోల్ S కూడా మనం క్లిక్ చేసుకోవచ్చు సేవ్ చేసుకోవడానికి. అలాగే సేవ్ యాస్ చేసుకోవాలంటే మనం ఏదైనా చేంజెస్ చేసి దాన్ని మళ్ళీ ఇంకో కాపీ సేవ్ యాస్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ మనం న్యూ దాంతో వెళ్దాం. ఓకే, న్యూ, ఇక్కడ బ్లాంక్ డాక్యుమెంట్ ఉంది కదా, దీని మీద ఇలా క్లిక్ చేస్తున్నాను. ఓకే, మనకి న్యూ బ్లాంక్ డాక్యుమెంట్ ఓపెన్ అయింది. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ గా కొన్ని ఏంటంటే ఏదో ఒక నేమ్ రాస్తాను. మన ఛానల్ నేమ్ ఏంటంటే లైఫ్ బాక్స్ విత్ జాయ్. ఓకే, ఇలాగా మన ఛానల్ నేమ్ రాశాను. ఇది చూడండి, మరి బాగా షార్ట్ గా, బాగా చిన్నగా ఉన్నాయి కదా లెటర్స్. నేను కొంచెం దాన్ని మ్యాక్సిమైజ్ చేయడానికి చూడండి, ఇక్కడ ఉన్న చూసారా సైజెస్. ఇలా ఒక మనం 18 పెట్టుకుంటే చూడండి బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇలా ఇక్కడ కూడా చేంజ్ చేసుకోవచ్చు మనం కావాలంటే. ఓకే, ఇక్కడ 20 పెడతాను. ఏదైనా ఇలా అయినా చేసుకోవచ్చు, అలా అయినా చేసుకోవచ్చు. నెక్స్ట్ దీని యొక్క ఫాంట్ మార్చుకోవాలి అంటే ఇక్కడ ఇలా క్లిక్ చేసుకుని జస్ట్ కొంచెం ఇలా ఫాంట్స్ ఏదైనా మనకి ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు అనమాట ఫాంట్స్. నెక్స్ట్ ఇంకా ఈ హోమ్ ట్యాబ్ లోనే మీకు చూపిస్తాను అనమాట ఇంకేమైనా ఫీచర్స్ ఇంకా యాడ్ చేసుకోవాలా ఏంటి అనేసి. దీన్నే ఇంకా మనం ఏం చేసుకోవచ్చు అంటే ఇలా క్లిక్ చేసుకుని దీన్ని హైలైట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలా ఏదైనా కలర్ తో మనం హైలైట్ చేసుకోవచ్చు. చూడండి అలా మంచిగా హైలైట్ అవుతుంది. నెక్స్ట్ దీని యొక్క లెటర్ లెటర్ కలర్స్ కూడా మనం చేంజ్ చేస్తాం. ఇక్కడ ఇలా పెట్టేసి ఇలా ఏదైనా కలర్స్ కావాలంటే ఆ కలర్ చేంజ్ చేసుకుంటాం. మనకి బ్లూ కలర్ లో మారిపోయింది, బ్లాక్ లో ఉండాలి, బ్లూ అయింది. ఓకే, నెక్స్ట్ దీన్ని మనం స్ట్రైక్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు మనం ఏమేమి రాసాము, దీన్ని మనం ఏదైనా రాంగ్ రాసాము అనుకోండి. ఫర్ సపోజ్ నేను ఒక పారాగ్రాఫ్ తీసుకుంటాను ఏదైనా గూగుల్లోంచి, ఆ పారాగ్రాఫ్ ని ఎడిట్ చేద్దాం. ఓకే. ఓకే, ఇక్కడ చూడండి ఒక టాపిక్ ఉంది, ఎయిర్ పొల్యూషన్ అని చెప్పేసి తీసుకున్నాను. దీంట్లో కొన్ని 10 పారాగ్రాఫ్స్ వరకు తీసుకున్నాను. దీన్ని మనం ఏదైనా కాపీ చేసేటప్పుడు కంట్రోల్ C కొడతాము. ఓకే, ఇది కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేయాలంటే కంట్రోల్ V కానీ క్లిక్ చేస్తే చూడండి అంతా పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మన ఫాంట్ ఇక్కడ ఆల్రెడీ మనం ఏ ఫాంట్ తీసుకున్నామో అదే ఫాంట్ ఆల్రెడీ అప్లికేబుల్ అయిపోయింది. ఇంక మనం ఏమీ చేంజ్ చేయక్కర్లేదు, చూసారా ఆటోమేటిక్ గా ఇలాగా. అది ఇప్పుడు మనకి ఇప్పుడు అంతా మనం వేరే ఫాంట్ మార్చాలి అనుకుంటే కంట్రోల్ A క్లిక్ చేయండి. కంట్రోల్ A అంటే మొత్తం అంతా సెలెక్ట్ అయిపోద్ది. అంతా సెలెక్ట్ అయిపోయిన దాన్ని మనం ఇప్పుడు ఫాంట్ మార్చాలి. నేను ఇప్పుడు క్యాలిబ్రీ పెట్టుకుంటాను, ఇది ఒక ఫాంట్ అన్నమాట. ఇది ఈ మోడల్ పెట్టుకుని క్యాలిబ్రీ పెట్టుకుని సైజ్ అనేది కొంచెం రెడ్యూస్ చేస్తాను, ఒక 14 పెట్టుకుందాం, బాగుంది కదా 14. నెక్స్ట్ దాని కలర్ కూడా చేంజ్ చేస్తాను, బ్లాక్ కలర్ కి మార్చేస్తాను. అదిగోండి, ఇప్పుడు బ్లాక్ కలర్ కి అంతా మారిపోయింది. మనం ఇప్పుడు ఏదైనా ఒకటి హెడ్డింగ్ ఏదైనా కావాలి అంటే కొంచెం అది ఒకటే చేంజ్ చేసుకుంటే సరిపోద్ది. ఇది ఒకటే 18 పెట్టుకుని ఇప్పుడు కలర్ ఒకటి కొంచెం రెడ్ కలర్ పెట్టేసి, రెడ్ కలర్ పోయింది, ఇది మార్చలేదు, ఇది రెడ్ కలర్. ఇలా ఇలా మనం ఏది కావాలంటే అది అలా మార్చుకోవచ్చు అనమాట. ఇలా చేంజ్ చేసుకొని నెక్స్ట్ ఇంకేంటంటే ఇప్పుడు ఒక పారాగ్రాఫ్ తీసుకున్నాం. నేను మీకు పారాగ్రాఫ్ ద్వారా చెప్తాను. ఓకే, ఈ పారాగ్రాఫ్ కి నాకు ఇప్పుడు ఇదంతా లెఫ్ట్ సైడ్ అలైన్మెంట్ ఉందన్నమాట. లెఫ్ట్ సైడ్ అంటే ఇది ఇక్కడ చూసారా, ఇక్కడ హైలైట్ చేసి ఉంది, ఇది లెఫ్ట్ సైడ్ అన్నమాట. ఇదైతే మొత్తం అంతా లెఫ్ట్ సైడ్ కి వచ్చేస్తుంది.
అదే ఇదైతే మధ్యలో సెంటర్ లో ఉంటది. ఇదైతే రైట్ సైడ్ కి వెళ్ళిపోతుంది అనమాట మొత్తం డేటా. చూసారా, ఈ పారాగ్రాఫ్ కి ఈ పారాగ్రాఫ్ కి ఈ పారాగ్రాఫ్ మొత్తం రైట్ సైడ్ వెళ్తుంది. నెక్స్ట్ ఇది ఏంటంటే మొత్తం ఫుల్ గా అలైన్మెంట్ అవుతుంది అనమాట. మనకి ఎలా కావాలంటే అలా చేంజ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. నెక్స్ట్ దీనికే మనం నెంబర్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు నెంబర్స్ లేవు కదా, పారాగ్రాఫ్ నెంబర్స్ ఇస్తాను ఇప్పుడు చూడండి. దీన్ని ఇలా ఇక్కడ వరకు కాపీ చేసి, ఐ మీన్ కాపీ కాసి సెలెక్ట్ చేసి, దీనికి ఇలా ఇది ఇలా క్లిక్ చేసి ఇలా ఇస్తే చూసారా పారాగ్రాఫ్ నెంబర్స్ వచ్చింది. 1 2 3 4 5 5 నెంబర్స్ వస్తుంది. నెక్స్ట్ దీనికి మనం ఇంకా ఏదైనా చేంజ్ చేసుకోవాలి అంటే ఆ, చెప్తాను. దీన్ని ఇలా జస్ట్ హైలైట్ చేసుకుని ఇలా సెలెక్ట్ చేసుకుని దీన్నే మనం లైన్ లైన్స్ స్పేసింగ్ అవన్నీ ఇచ్చుకోవచ్చు. ఇది ఇక్కడ చూసారా, ఇక్కడ ఏదో ఒకటి ఉంది, లైన్ అండ్ పారాగ్రాఫ్ స్పేసింగ్ అని ఇక్కడే మీకు వచ్చేస్తుంది. ఇలా క్లిక్ చేసి దీనికి ఇక్కడ 2 పెట్టుకున్నారంటే 2 అంటే 3 ఇలా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. నేను 3లో ఇస్తాను మీకు తెలియడానికి. చూసారా దీనికి దీనికి డిఫరెన్స్ ఎలా ఉందో, మనకి 3 లైన్స్ గ్యాప్ వచ్చింది అనమాట, లైన్ కి లైన్. అది అదనమాట ఇక్కడ మనకి డిఫరెన్స్. ఇలా మనం చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నెక్స్ట్ ఇప్పుడు ఆ, ఇది ఉంది లైఫ్ బాక్స్ విత్ జాయ్. ఇది మనకి ఇంకా బాగా అట్రాక్టివ్ గా కనపడాలి అంటే, ఇప్పుడు ఇది ఇందులోకి వెళ్ళండి. ఇందులోకి వెళ్ళి ఇక్కడ చూసారు రకరకాలు ఉన్నాయి. నేను సపోజ్ ఇది సెలెక్ట్ చేస్తాను, ఇది ఎలా మారిపోయింది. ఇప్పుడు దీన్ని కొద్దిగా ఫాంట్ సైజ్ ఎలా చేంజ్ చేస్తాం. ఓకే చూసారా, ఇప్పుడు మనకి ఇది బాగా మెయిన్ హెడ్డింగ్ అని చెప్పేసి తెలుస్తుంది. దీన్ని కొంచెం నాకు మిడిల్లో రావాలి. ఇది మిడిల్ రావాలంటే ఏదో ట్యాబ్ అయినా నొక్కొచ్చు, లేదంటే ఇక్కడ మిడిల్ అలైన్మెంట్ లేస్తే చూడండి, ఇక్కడ ఇది క్లిక్ చేసాను మిడిల్ అలైన్మెంట్, వెంటనే ఇది ఇలా మధ్యలో కరెక్ట్ గా సెట్ అయిపోయింది. ఇలాగ నెక్స్ట్ ఇన్ని పారాగ్రాఫ్స్ ఉన్నాయి. ఇప్పుడు దీనికి ఏమో ఇలాగ లైన్ స్పేసింగ్ ఇచ్చాం. అలాగే ఇప్పుడు సెకండ్ దానికి కూడా ఏదో ఫార్మేట్ ఇస్తాను. ఇప్పుడు ఇది ఎలా ఇచ్చుకుని దీనికి అంతా అండర్లైన్ కావాలి నాకు, మొత్తం ఫుల్ పారాగ్రాఫ్ అంతా అండర్లైన్ కావాలంటే ఇక్కడ అండర్లైన్ ఉంది చూసారా, అది ఇలా నొక్కితే మొత్తం అంతా అండర్లైన్ వచ్చింది చూసారా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక పారాగ్రాఫ్ తీసుకుంటాను. ఈ పారాగ్రాఫ్ మొత్తం అంతా నాకు స్ట్రైక్ అయిపోవాలి, మొత్తం స్ట్రైక్ చేసేస్తాను. ఇది అంటే ఇది అవసరం లేదు, అందుకోసం అని చెప్పేసి నేను ఈ 2 పారాగ్రాఫ్ స్ట్రైక్ చేసేస్తాను అనమాట. స్ట్రైక్ చేయడానికి ఇక్కడ ఏబిసి అని ఉంది చూసారా, ఇది ఇలా క్లిక్ చేశారనుకో మొత్తం ఇది అవసరం లేదనమాట, అందుకే ఇలా స్ట్రైక్ అయిపోద్ది మొత్తం. నెక్స్ట్ ఈ పారాగ్రాఫ్ తీసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ వరకు తీసుకొని దీనికి ఏం చేస్తాను అంటే, దీనికి ఒక ఏం చేద్దాం, ఓకే దీనికి వేరే ఫాంట్ ఏదైనా మార్చుదాం. ఫాంట్ మార్చి నెక్స్ట్ ఇటాలిక్ పెడదాం దీనికి. ఓకే దీన్ని చూసారా ఏరియల్ బ్లాక్ అని చెప్పి తీసుకున్నాం, మొత్తం కలర్ అంతా ఏరియల్ బ్లాక్ అయిపోయింది. దీనికి ఇటాలిక్ ఇస్తాం. ఇటాలిక్ అంటే ఇది ఇక్కడ అయ్యాను ఉంది చూసారా, అది క్లిక్ చేశారంటే మొత్తం అంతా కొంచెం ఇలా క్రాస్ గా ఉంటాయి అన్నమాట లెటర్స్, ఇటాలిక్ లోకి మారిపోయింది. ఓకే నెక్స్ట్ ఇంకో పారాగ్రాఫ్ చూసుకున్నాం. ఈ పారాగ్రాఫ్స్ కూడా సెలెక్ట్ చేసి దీనికి ఏం చేద్దామంటే దీనికి సేమ్ ఈ పైన ఎలా ఉందో సేమ్ ఇదే ఫాంట్ రావాలి, లేదంటే ఇది కాదు. ఓకే ఇక్కడ పైన ఇదంతా బ్లాక్ కలర్ లో ఎలా ఉందో అలాగే సేమ్ రావాలి అంటే అప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇలాగ ఇక్కడ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుని ఈ సెంటెన్స్ లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఫార్మెట్ పెయింటర్ అని ఉందా, అది ఇలా క్లిక్ చేసి అప్పుడు ఇదంతా సెలెక్ట్ చేశారనుకో అది కూడా అలా మారిపోద్ది చూడండి. చూసారా పైన సేమ్ స్టైల్ దీనికి అప్లై అయిపోయింది అనమాట, ఇక మనం ఇవ్వలేదు. అలాగా మనం ఈ ఫార్మెట్ పెయింటర్ అనేది అలా వాడుతాం. ఓకే మీకు ఇక్కడ వరకు హోమ్ ట్యాబ్ లో అన్ని అర్థమైనవి అనుకుంటాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇన్సెట్ అని ఉంది కదా పైన, ఆ ఇన్సెట్ లోకి వెళ్దాం. ఓకే ఇక్కడ నుంచి ఇన్సెట్ కొన్ని చెప్తాను మీకు. ఫస్ట్ టేబుల్ అనేది ఎలా డ్రా చేయాలి వర్డ్ డాక్యుమెంట్ లో అనేది చెప్తాను. ఇక్కడ టేబుల్ అని ఉంది కదా, టేబుల్ అనేది క్లిక్ చేసి మీరు ఒక 2 or 3 వేస్ కింద డ్రా చేయొచ్చు. ఫస్ట్ డ్రా టేబుల్ అని ఉంది కదా, డ్రా టేబుల్ అంటే ఇక్కడ మీకు పెన్సిల్ సింబల్ వస్తుంది అనమాట, మారిపోద్ది. అప్పుడు దాన్ని ఇలా పట్టుకుని ఇలా డ్రా చేస్తే ఇలా అయినా మనం టేబుల్ గీసుకోవచ్చు. ఓకే దీని నుంచి మళ్ళీ ఇంకో రో క్రియేట్ చేయాలంటే అది అలా లైన్ పెడితే అలా చూసారా అలా లైన్ అయిపోయింది. నెక్స్ట్ ఇలా వెర్టికల్ లైన్స్ అయితే వెర్టికల్ గా కూడా ఇలా గీసుకోవచ్చు అనమాట. అలా మనకి ఎందుకంటే అలా మనం చేత్తో మాన్యువల్ గా డ్రా చేయాలంటే ఇలా డ్రా చేసుకోవాలన్నమాట. అదే నాకు ఇలా వద్దు అంటే ఇది ఇప్పుడు ఎస్కేప్ నొక్కేసారంటే పెన్సిల్ సింబల్ వెళ్ళిపోద్ది అనమాట. ఇప్పుడు నాకు దానికి అదే వచ్చేయాలి ఆటోమేటిక్ గా, నేను మాన్యువల్ గా గీయను అని అనుకుంటే ఇది ఇక్కడ చూసారా, ఇక్కడ
ఇప్పుడు నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు మళ్ళీ టేబుల్కి వెళ్ళి ఇక్కడ అన్ని టేబుల్స్ ఉన్నాయా, మీకు ఎన్ని ఒక 5 టేబుల్స్ కావాలనుకో ఇక్కడ అలా 5 సెలెక్ట్ చేసుకోవాలి. 5 మళ్ళీ ఇలా కిందకి 1 2 3 4 5 క్లిక్ చేసుకుంటే జస్ట్ అలా టేబుల్ క్రియేట్ అయిపోద్ది అనమాట. చూసారు ఎంత సింపుల్. అలా టేబుల్ 5 లైన్స్ ఈజీ క్రియేట్ అయిపోయింది. బట్ ఇక్కడ 2 రోస్ క్రియేట్ చేయడానికి నాకు చాలా టైం పట్టిస్తుంది. నెక్స్ట్ దీంట్లో మనం స్టైల్స్ కూడా ఇచ్చుకోవచ్చు, బార్డర్ స్టైల్స్. ఇప్పుడు ఇవన్నీ చూసారా సింగిల్ లైన్స్ ఉన్నాయి, నాకు ఇప్పుడు ఇంకా వేరే అన్ని కావాలి. బార్డర్ స్టైల్స్ లోకి వెళ్ళి ఇక్కడ డబల్ లైన్స్ క్లిక్ చేస్తే అదిగో మీకు ఎక్కడ కావాలంటే అక్కడ డబల్ లైన్స్ వస్తాయి అన్నమాట.